నన్ను అల్లుణ్ణి చేసుకోవడం మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా మనం పెళ్లి చేసుకోవడంలో అర్థం లేదు ప్రేమ. నలుగురిలో మాకు తలవంపులు కాదా? దీనికి కారణం మీరు కాదా? మాకే కాదు, ఇంకెప్పుడు ఎవరికి ఇలాంటి వాళ్ళ గురించి రికమెండ్ చేయకండి. ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్ల కానీ ఈడపిల్ల కాదంట. ఓ మంచి సంబంధం చూసి ఓ అయ్యి చేతిలో పెట్టి కాపురాన్ని పంపించాలనుకుంటారు కానీ ఎల్లకాలం పోషిస్తూ ఇంట్లోనే కూర్చోబెట్టుకోవడం మాకేమైనా సరదానా? ఇంట్లో వాళ్ళే నా బాధను అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంటే నేను ఇంకెవరితో చెప్పుకోవాలి? బంగారు, నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళావు కదా, ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా. ఏమైనా నువ్వు సామాన్యుడి కాదలుడు, అనుకున్నది సాధించావు. ఆ ప్రేమ పెళ్లి ఆపించేశావు. ఏంటి ప్రణయ్? పాపతో చేయి పైకెత్తించింది నువ్వా? లేకపోతే దాని వయసుకు దానికి ఏమర్థం అవుతుంది? అబ్బా 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 అల్లుడు, ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు నా మతి పోగొడుతున్నావు. పో, ప్రేమ ఫ్యామిలీని మాయలో పడేసి ఓ ఆట ఆడేసుకున్నావు. 20 సంవత్సరాలు నా అనుకున్న నా వాళ్ళని 4 రోజుల్లో మాయ చేశావంటూ ప్రేమ ఏడ్చుకుంటూ నీతో మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేకపోయాను ప్రణయ్. నాకు ఆ క్షణం ప్రేమను చూస్తే అయ్యో పాపం అనిపించింది. కానీ పాప కోసం తప్పదు కదా. ఏది ఏమైనా సరే ఈ సక్సెస్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సక్సెస్ అప్పుడే ఎక్కడొచ్చింది మాయ. ప్రేమ పెళ్ళైతే చెడగొట్టాం కానీ పాపని శాశ్వతంగా మన ఇంటికి తెచ్చుకోవాలి. దాన్ని మనం స్పీడప్ చేయాలి. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. అంటే ప్రేమని సాధ్యమైనంత తొందరలో నువ్వు పెళ్లి చేసుకోవాలి. అప్పుడు ప్రేమతో పాటు పాప కూడా మన ఇంటికి వచ్చేస్తుంది కదూ. అప్పుడు ఆస్తి ఆటోమేటిక్ గా మన చేతికొస్తుంది కదా. ప్రేమని పెళ్లి చేసుకోకుండానే పాప మన ఇంటికి వచ్చే దారుంటే బాగుండు. అలాంటి దారుంటే మనం ఎందుకు వదులుతాం ప్రణయ్? పశువు మెళ్ళో పలుపు తాడేసినట్టు ఆ ప్రేమ మెళ్ళో పసుపు తాడేసి ఇంటికి లాక్కొస్తాను. నా మేనగోడలు నా దగ్గరికి తెచ్చుకుంటాను. హలో ప్రణయ్,
ప్రేమ వెళ్ళిపోయింది. పాపం తీసుకుని వెళ్ళిపోయిందా? తను వెళ్ళిపోతుంటే ఆపకుండా మీరేం చేస్తున్నారు? ఆపాలనే ప్రయత్నించాం, కానీ తనని ఆపినా ఫాలో చేసినా తన మీద ఒట్టే అని చెప్పి మేమెవరం కదలకుండా చేసింది. ఈ కోపంలో తనెక్కడికి వెళ్ళిపోతుందో ఏమైపోతుందో అని భయంగా ఉంది. ప్రణయ్, ప్లీజ్ నువ్వు వెళ్ళి ప్రేమను ఆపవా? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ప్రణయ్, కారు ఆపు. ప్రణయ్, నువ్వు వెళ్ళు. ప్రణయ్, వెళ్ళు. ఆ ప్రేమకేమైనా పిచ్చా మావయ్య? జరగాల్సిన పెళ్లిని చెడగొట్టాము, ఇక ప్రణయ్తో పెళ్లికి ఏర్పాట్లు చేద్దామని సంతోషపడుతుంటే అందరినీ కాదనుకుని వెళ్ళిపోవడం ఏంటి? అట్లీస్ట్ పాపనైనా వదిలేవచ్చు కదా. అంటే నీ బాధ పాపం తీసుకెళ్లిపోతుందనమ్మా? ఆ ప్రేమ మన ఇంటికొస్తే ఆస్తి రాదు, పాప వస్తేనే వస్తుంది. ఆ ప్రేమ ప్రాణాలైనా వదులుకుంటుంది కానీ పాపను ఎందుకు వదులుకుంటుందమ్మా? అయినా ప్రణయ్ వెళ్ళాడు కదా, నువ్వేం టెన్షన్ పడకమ్మా. మావయ్య, పాప నిన్ను చూస్తే గుర్తుపడుతుంది. ఆ, నువ్వింటికి వెళ్ళు. ఆ. ప్రేమ, 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 నా మాట విను, వెళ్ళిపోవద్దు. ప్రేమ ప్లీజ్, బస్ ఆపు. ప్రేమ, బస్ ఆపు. ప్రేమ, ఏయ్, రోడ్డుకు అడ్డంగా అయిందయ్యా. ప్రేమ, నా మాట విను. మనం ఆమె ఉంటే స్థిమితంగా మాట్లాడుకుందాం. ఆవేశంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. నా మాట విని బస్ దిగు. ఇక్కడ నువ్వు న్యూసెన్స్ క్రియేట్ చేయకు.
నా లైఫ్ నా ఇష్టం. ముందు బస్తీ. అది కాదు ప్రేమ, నా మాట ఒకసారి. బాబు, అవతల మాకు చాలా పనులున్నాయి. బస్ ఆపి ఏంటి డిస్కషన్? సార్, మీరు చూడటానికి జెంటిల్మెన్లో ఉన్నారు. నేను జెంట్లమెన్నే. అవునవును. అయితే నా బాధను మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. మీరు కూర్చొని చెప్తాను. ఓకే. ఈ బస్సు ఆగిపోవడం వల్ల మీరు జర్నీలో టైం లాస్ అవుతారు. అదే ఈ బస్ కదిలిపోతే టోటల్ నా లైఫే మిస్ అయిపోతుంది సార్. సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు వేరే దారి కూడా లేదు. ఏయ్, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు. ఎవరు ఓవరాక్షన్ చేసేది? నువ్వా నేనా? ఎవరు ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది? నేనా నువ్వా? ఏంటయ్యా నీ ప్రాబ్లం? సార్, లవ్ ప్రాబ్లం సార్, లవ్ ప్రాబ్లం. ఫ్రాంక్లీ స్పీకింగ్, మేమిద్దరం బావ మరదళ్ళం అండి. బావ మరదళ్ళం. ఒకరినొకరం కావాలనుకున్నాం, ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం, కలిసి బతకాలనుకున్నాం, వెన్నెల్లో పాడుకు కనిపించిన ప్రతి చెట్టు మీద ఒకరి పేరు కింద ఒకరి పేరు రాసుకున్నాం. ఇసుక తిన్నెలో గూళ్ళు కట్టుకున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట అన్నారని ఇల్లు వదిలి, నన్ను వదిలి, నా ప్రేమను వదిలి ఇలా వెళ్ళిపోవడం న్యాయవాని అడుగుతున్నాను. ధర్మవాని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను. అడగండి. ఇదిగో, నువ్వు లేనిపోయిన అబద్ధాలు చెప్పదు. అబద్ధాలా? నేను చెప్తుంది అబద్ధాలా? అవును. నువ్వు నేను బావా మరదళ్ళం అనేది అబద్ధమా? చెప్పు. అడగండి సార్. చెప్పమ్మా. మీ ఇద్దరు బావ మరదలా? చెప్పమ్మా. 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 చెప్పు. నాతో శ్రీశైలం రావడం అబద్ధమా? ఒక రాత్రంతా మన ఇద్దరం అడవిలో గడపడం అబద్ధమా? అంటే ఆ పరిస్థితి వేరు. ఆహా, పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటాయి. నన్ను నీ ఇంటికి పిలిపించుకుని నీ చుట్టూ తిప్పించుకుని ఇదంతా ఏంటి? ఆ? ప్రేమ కాదా? అడగండి. ఏమ్మా, ఇంటికొచ్చాడా? అయ్యో, ఆ, ఆంటీ ఫాలో అవుతుంది. అడగండి ఆంటీ. ఇంటికొచ్చాడా? అయ్యో, నేను పిలిస్తే రాలేదు. ఆయనే తనంతటి తానుగా కావాలని వచ్చాడు. ఇష్టం లేకపోతే బొమ్మని చెప్పొచ్చు కదా. లేదే, నువ్వు ఆ మాట చెప్పలేదు అంటే ఇష్టం ఉండబట్టే కదా. అంతే కదా ఆంటీ? అంతెందుకు, మొన్నటికి మొన్న నా ప్రేమను గెలిపించుకుంటాను అంటే గెలిపించుకో అంది. అన్నవలేదా? మీరు చెప్పండి ఆంటీ. ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను గెలిపించుకుంటాను అంటే గెలిపించుకో అందంటే ఏంటి అర్థం? ఏం తమ్ముడు? నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం అని అర్థం బాబు. అబ్బా, భలే చెప్పారు కదా. కాదు, తన మ్యాటర్లన్నీ ఆఫ్ వేలో ఓపెన్ చేసి మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఆహా, సరే, నేను అబద్ధం చెప్తున్నాను. ఏమండి, పెద్దవాళ్ళుగా మనం ఎవరైనా అబద్ధాలు చెప్పొచ్చు, అవునా? పసిపాప దేవుడితో సమానం అంటారు కదా. జరగా పాప ఇటు రామ్మా. ఈ పాప అబద్ధం చెప్పింది అనుకోండి, మీరు నమ్మండి అప్పుడు, ఓకేనా? బంగారం, ప్రేమకి నాకు లవ్ ఉంది కదా. బంగారం వద్దు. ఈ ప్రపంచంలో ఇంతకంటే సాక్ష్యం ఏ ప్రేమికుడు తీసుకురాలేడండి. బంగారం, నువ్వు రెస్ట్ తీసుకో.
ప్రేమ నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని మన ప్రేమ మీద చూపించొద్దు. మొగ్గలోనే మన ప్రేమను తుంచేయొద్దు. నువ్వు లేకుండా నేను బతకలేను ప్రేమ. నిన్ను నిన్ను నా గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రెడ్ కార్పెట్ పరిచి మరీ నడిపిస్తాను. అంత దూరం నడవగలదంటావా బాబు? తను ఎత్తుకుని నేను నడిపిస్తాను బాబు. ఏంటమ్మా నువ్వు ఆ కుర్రోడు అంతగా బతుకులాడుతుంటే మాట్లాడకుండా నిలబడతావేంటి? పిన్ని గారు మీరేం చెప్పరేంటి? చెప్పండి. చూడమ్మా, నిజమైన ప్రేమికులు మా రోజుల్లో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ప్రేమికుడు దొరికాడంటే అది నీ అదృష్టమమ్మా. ఏదైనా కోపాలుంటే అలిగి తీర్చుకోవాలి గాని ఇలా ఏడిపించకూడదమ్మా. చూడండి, మీకు ఇతని గురించి తెలీదు. చెప్పినా మీకు అర్థం కాదు. నేను ఇతన్ని ప్రేమించలేదు ప్రేమించలేదు ప్రేమించలేదు. అవునా? హా. అయితే రా. ఏ, నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదన్న మాట నిజమైతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నేను ఈ బస్ దిగిపోతాను. ఐ లవ్ యూ ప్రేమ. అమ్మా, నువ్వెప్పుడైతే అతనంటే ఇష్టం లేదని దేవుడి మీద ప్రమాణం చేయటానికి ఆలోచించావో అప్పుడే మా అందరికి అర్థమైంది నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నావని. ప్రేమ, నా మాట విను. చిన్న చిన్న విషయాలకే కోపాలు తెచ్చుకోవద్దు. నువ్వు బాధపడుతూ అందర్నీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళిపోతే అవతల నువ్వే ఆధారం అనుకున్న మీ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. అమ్మా, నా మాట విని ఆ అబ్బాయితో వెళ్ళమ్మా. మీ జంట చాలా బాగుంది. ఒప్పుకోమ్మా, అబ్బాయి మంచివాళ్ళ ఉన్నాడు కదా. అమ్మా, అమ్మా, నా మాట విని ఆ అబ్బాయితో వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. మన ప్రేమ కోసం ఎంతమంది చెప్తున్నారు. విను ప్రేమ. పద. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ప్రేమ మనసు మార్చి నా ప్రేమను గెలిపించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. బాబు థ్యాంక్స్ చెప్తే కాదు, మీ పెళ్లికి మా అందరిని పిలవాలి. తప్పకుండా పిలుస్తాను. All the best. All the best. రామ్మా. థ్యాంక్స్ ప్రేమ, నా ప్రేమను ఒప్పుకున్నందుకు.